రామాయణంలోంచి ఈ విషయం అర్థమైతే కనపడ్డదంతా ఆక్రమించడం, తడికెలు కట్టడం, నాదనడం, ఇతరుల్ని బాధ పెట్టడం ఎంత ప్రమాదకరమో, అది విష్ణువు యొక్క ఆగ్రహమునకు ఎంత కారణమవుతుందో, మనిషి ఎంత జాగ్రత్తగా బ్రతకాలో అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస ఒక చోట అంటారు, భగవంతుడు పకపక నవ్వుతాడా అని అడిగారు ఎవరో పరమహంసని. అడిగితే ఆయన అన్నారు, నవ్వకపోవడం ఏమిటి, రోజు అసలు నవ్వుతూనే ఉంటాడు పకపక. ఎందుకంత వికవిక, అలా నవ్వడం ఎందుకని అడిగారు. ఇత పూర్వం ఎందరో ఈ 400 గజాలు, ఈ 300 గజాలు, ఈ 200 గజాలు నావి అని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు. ఇదిగో ఇవాళ వీడు బయలుదేరాడు రిజిస్టర్ ఆఫీస్కి కాగితాలు రాసుకొని. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో మళ్ళీ ఇవాళ చూడింది రిజిస్ట్రేషన్లో అని పరమేశ్వరుడు నవ్వుతూనే ఉంటాడయా అన్నాడు. అంటే యథార్థమునకు ఈ భూమి ఎప్పుడూ ఆయన సొత్తు. అందుకే నిద్ర లేవగానే కూడా మొట్టమొదట పాదం పెట్టే ముందు సముద్ర వసనేదేవి పర్వత స్తనమండరే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని ఆ తల్లికి నమస్కారం చేసి లేస్తాను తప్ప ఈ భూమి నాది అనగలిగిన వాడు ఉండడు. ఎవడైనా చిట్ట చివరికి ఆ భూమిలోకి వెళ్ళిపోవలసిన వాడే. ఎంత నాదన్నవాడైనా చివరికి 6 అడుగులో 5 అడుగులు అందులోకి వెళ్ళిపోవలసిన వాడే, అందులో కలిసిపోవలసిన వాడే. భూమి నాది ఏమిటి, భూమిని పాడు చేయడం ఏమిటి? కాబట్టి కాపిలం రూపమాస్తాయా ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాహ. ఇప్పుడు విష్ణువు కపిల మహర్షి అన్న రూపంతో ఉన్నారు. ఆయన గ్రహిస్తారు ఏదో ఒకనాడు వీళ్ళ తెంపరితనాన్ని. ఆయన గ్రహించిన నాడు మామూలుగా ఉండదు ఆయన ఆగ్రహం. ఎందుకని అంటే ఏదో ఒక చిన్న దోషం అయితే వేరు, మొత్తం భూమిని పాడు చేస్తున్నారు వీళ్ళు. మొత్తం భూమిని భేదించి గోతులు పెడితేస్తున్నారు. దానివల్ల భూమి పాడైపోట్లా, ఎన్ని ప్రాణులు నశించిపోతున్నాయి వీళ్ళ అత్యుత్సాహానికి. ఆయన ఆగ్రహించిన నాడు అస్త్రం అక్కర్లేదు, ధనస్సు పట్టుకోక్కర్లేదు. ఆగ్రహించి చూసి ఒక హుంకారం చేస్తే చాలు, వీళ్ళు చనిపోవడం కాదు బూది కుప్పలైపోతారు, ఉత్తరగతులు లేకుండా పోతారు. అంటే రామాయణం ప్రాతిపదిక చేసుకున్నప్పుడు, రామాయణానికి వారసులం అన్నప్పుడు భూమి జోలికి వెళ్ళడం, భూమి విషయంలో చెలగాటం, భూమిని పాడు చేయడం ఎంత ప్రమాదకరమైన విషయమో మనకు అర్థమవుతుంది. రామాయణము ఏదో చదువుకునో వినో విడిచిపెట్టే కథ కాదు. రామాయణం జీర్ణమైతే మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అందుకే బ్రహ్మగారు చెప్పిన మాట వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ 60,000 మంది పాతాళం దాకా వెళ్ళి యజ్ఞాశ్వం కనపడలేదని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు మీరు చెప్పినట్టే భూమినంతటినీ భేదించాం, కానీ మాకెక్కడా కనపడలేదు యజ్ఞాశ్వం అన్నారు. ఆయన అన్నాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వేరొక మాట భూమినంతటినీ భేదించి పాతాళలోకం వరకు వెళ్ళిపోండి, ఎక్కడో అక్కడ యజ్ఞాశ్వము దొరుకుతుంది. మీరు ఈ మాట యజ్ఞాశ్వము లేకుండా అసలు నా వద్దకు రావద్దు, అదో అమంగళకరమైన మాట. మీరు రావద్దు, యజ్ఞాశ్వంతోటే రండి నా దగ్గరికి. మహోత్సాహం, నాన్నగారు చెప్పారు కదా యజ్ఞాశ్వంతోనే రావాలి. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ భేదించుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే శ్రీరామాయణంలో కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. వాళ్ళు మొట్టమొదట తూర్పు దిక్కుని భేదించుకుంటూ కిందకి వెళ్ళారు. అక్కడ వాళ్ళకు ఒక ఏనుగు కనపడింది. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం, దాని పేరు విరూపాక్షం, దాన్ని దిగ్గజం అంటారు. అది భూమిని మోస్తూ ఉంటుంది. తూర్పు దిక్కున మోస్తున్నటువంటి ఆ దిగ్గజం పేరు విరూపాక్షము. దానికి బడలిక కలుగుతుంది, అప్పుడప్పుడు తలకాయ నిప్పెడుతుంది, అంత కదలకుండా నిలబడి ఆ భూమిని మోయడంలో. అది ఏదో బిండిని ఓసారి ఎగరేసి సర్దుకున్నట్టుగా భూమిని ఇలా పైకెత్తి మళ్ళీ తల మీద అమర్చుకుంటూ ఉంటుంది, తలకి భారం అనిపించినప్పుడు. అలా ఏనుగు తల మీద భూమిని ఎప్పుడు ఒకసారి ఎగరేసిందో అప్పుడు ఆ ప్రాంతమునందు భూకంపములు వస్తాయని చెప్పింది రామాయణం. అలా ఎందుకు బరువు అవుతుంది అంటే పాపచింతనం ఎక్కువై. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. తూర్పు దిక్కున తవ్వి పాతాళం వరకు వెళ్ళారా, ఏనుగు కనపడింది. దానికి ఓ నమస్కారం చేసి ప్రదక్షిణం చేశారు. అక్కడి నుంచి ప్రదక్షిణ పురస్సరంగా వెడుతున్నారు పాతాళానికి. అందుకని తూర్పు నుంచి దక్షిణానికి వచ్చారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం. పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద ఏనుగు ఇంకొకటి కనపడింది, దాని పేరు మహాపద్మం. అది దక్షిణ దిక్కున భూమిని మోస్తోంది. దానికి ఓ ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. ఈ భేదించే లోపల అడ్డొచ్చినటువంటి ప్రాణులన్నింటినీ చంపేశారు. చంపుకుంటూ పశ్చిమ దిక్కుకు వచ్చారు. పశ్చిమ దిక్కుకు వచ్చేటప్పటికీ
అక్కడ దిశాగజం సౌమనసం దదృశస్తే మహాబలాహ, వీళ్ళకి సౌమనసము అనబడేటటువంటి ఒక గొప్ప ఏనుగు కనపడింది. అది పశ్చిమ దిక్కును మోస్తోంది భూమిని. దానికి ప్రదక్షిణం చేశారు, ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రేన వపుష, భద్రము అనబడేటటువంటి ఇంకొక పెద్ద ఏనుగు ఒకటి కనపడింది. ధారయంతం మహీమిమాం, అది భూమిని మోస్తోంది. ఆ ఏనుగుకి ప్రదక్షిణం చేశారు. ఈశాన్య దిక్కుకి వెళ్ళారు. 4 దిక్కులు తవ్వి పాతాళానికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన దిక్కుల్లో కూడా చూద్దామని ఈశాన్య దిక్కుకు వచ్చారు. ఈశాన్య దిక్కుకు వచ్చేటప్పటికి అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. అందులో శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో కూర్చుని తపస్సులో ఉన్నారు. అక్కడ కట్టేశాడు యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు. అసలు ఎందుకు ఇంద్రుడు ఇలా ఎత్తుకుపోతూ ఉండడం గుర్రాన్ని? యజ్ఞాలు భంగం చేస్తుంటాడు ఆయన. ఎందుకు అలా చేస్తూ ఉంటాడు? దేవేంద్ర పదవిలో ఉన్నవాడికి ఎందుకు అలా చేసేటటువంటి బుద్ధి కలుగుతూ ఉంటుంది అంటే అందులో ఒక తాత్వికమైన విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది. యజ్ఞములను చేయగా 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 భగవంతుడు నిర్దేశించినటువంటి పుణ్యకార్యములను భక్తితో చాలా కాలం చేయగా 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 వైరాగ్యం అబ్బుతుంది. ఆ వైరాగ్యమునకు వెళ్ళిపోయినటువంటి వాడు తదనంతరం పాత్రతను పొంది జ్ఞానమును పొందుతాడు. ఒకసారి జ్ఞాని అయిన వాడికి విధి నిషేధము అన్న 2 మాటలు ఉండవు. ఇక ఇది చెయ్యాలని కానీ ఇది చెయ్యకూడదని కానీ అన్వయం ఉండదు. అందుకే భగవాన్ రమణులు పూజలు చేశారా అండి? భగవాన్ రమణులు ప్రదక్షిణాలు చేశారా అండి? ఆయన తండ్రికి తద్దినం పెట్టారా అండి? ఇటువంటి మాటలు అన్వయం కావు. ఎందుకు అన్వయం కావంటే వాళ్ళకి విధి ఉండదు, నిషేధము ఉండదు. జ్ఞాని అయినవాడు ఇక కర్మాచరణము చెయ్యడు. కర్మాచరణము చేయకపోతే, యజ్ఞములు చెయ్యకపోతే దేవతలకు హవిస్సులు అందం. దేవతలకు హవిస్సులు లేకపోతే వాళ్ళకి ఆకలి తీరదు. అందుకే ఎక్కువ యజ్ఞములను ఒకడే చేస్తే తదనంతర కాలమనందు జ్ఞానమును పొంది ఇక యజ్ఞము చెయ్యకపోతే హవిస్సులు అందమని యజ్ఞభంగం చేస్తూ ఉంటాడు. కర్మాచరణమునందే నిలబడేటట్టుగా ప్రయత్నం చేస్తుంటాడు. అదొక ధర్మచక్రం నడవాలి అలాగా. అది ఆయన దేవతా సంరక్షణలో అంతర్భాగం, హవిస్సు అందేట్టు చేయడం. అందుకు ఆయన యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. భూమి జోలికి వెళ్ళినవాడు నశించిపోవాలన్నది బ్రహ్మవాక్కు, అది ఈశ్వర వాక్కు. భూమి జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు వెళ్ళారు, నశించిపోతారు. అందుకే ఇంద్రుడికి బుద్ధి ఏమని పుట్టిందంటే ఆ గుర్రాన్ని బట్టి వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు కపిల మహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని చూశారు. యజ్ఞాశ్వం కనపడింది. వాళ్ళు యజ్ఞాశ్వాన్ని చూసి దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం అనుకోలేదు. ఎవరెత్తుకొచ్చి ఉంటారు అని చూశారు. మహోత్సాహం. ఎందుకు? అది ఎందుకు? గుర్రం దొరికింది కదా, అవతల తండ్రి దీక్షలో ఉండిపోయాడుగా, గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోతే అయిపోయిందిగా. అంతకన్నా కూడా వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఎత్తుకొచ్చిన వాడు ఎవడు, ఇక్కడెక్కడో ఉండుంటాడు, ఇక్కడ ఉందంటే గుర్రం. వాళ్ళకి కపిల మహర్షి కనపడ్డారు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. వీళ్ళు చేతిలో నాగళ్ళు, శూలాలు ఇవన్నీ పట్టుకొని ఆయన మీదకి 60,000 మంది ఒక్కసారి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అడుగు అక్కడే ఉన్నాడు, మన గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు, పారిపోతాడేమో మనని చూసి నిలువు మిమ్మల్ని చంపేస్తామంటూ 60,000 మంది పరిగెత్తారు. ఇంత పెద్ద అల్లరి వినపడేటప్పటికీ ఆయన కళ్ళు తెరిచాడు. 60,000 మంది సగర చక్రవర్తి కుమారులు మీదకు వస్తున్నారు. పైగా చెప్పుకున్నారు, మేము సగర చక్రవర్తి కుమారులం, సగరలం, నిన్ను చంపేస్తామంటూ వస్తే యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లా. గుర్రం అక్కడ కనబడి ఒక వ్యక్తి అక్కడ కనబడితే ఆయన గుర్రం ఎత్తుకొచ్చిన వ్యక్తే. ఎవరు తెచ్చి ఇక్కడ కట్టారు ఈ గుర్రాన్ని అని అడగాల? ఏమీ లేదు. గుర్రం ఉంది, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయనే గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు. అంటే ఇంకా ఉత్సాహంలో అంతు లేదు దానికి. అందుకే మహోత్సాహం కీర్తివతో, అటో ఇటో కీర్తిని మాత్రం ఇచ్చింది అది. కాబట్టి శరీర బలం ఉంది. వీళ్ళందరూ వెళ్ళి కపిల మహర్షి మీద పడిపోతున్నారు. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. మహాత్ములకు ఆయుధాలు ఎందుకండి? మహానుభావుడు శ్రీమన్నారాయణుడికి ఆయుధాలు అవసరమా? ఆయన కళ్ళు విప్పి చూశాడు. చూసి రోషేన శ్రుత్వాతు వచనంతేషాం కపిలో రఘునందన రోషేన మహతావిష్టోహుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగలాత్మజాః. ఆయన ఒక్కసారి హోం అన్నాడు. 60,000 మంది మీదకు వస్తుంది. ఆయన హుంకారం కోపంతో చేసేటప్పటికే అందులోంచి ప్రజ్వరిలిన అగ్ని చేత 60,000 మంది దహించుకుపోయి బూది కుప్పల కింద పడిపోయారు. అప్పటి వరకు కనపడిన వాళ్ళు 60,000 బూది కుప్పలు మిగిలాయి. ఆయన చక్కగా ధ్యానంలో ఉన్నాడు.
మహాత్ముల జోలికి తొందరపడి వెళ్ళడం అక్కర్లేని ప్రమాదాలు తీసుకొస్తుంది అని శ్రీరామాయణం నిరూపణం చేస్తోంది. కాబట్టి ఇప్పుడు 60,000 మంది బూది కుప్పలయ్యారు. గుర్రమా తిరిగి రాలేదు, యజ్ఞమా అలా జరుగుతూనే ఉంది. ఎప్పటికొస్తుంది గుర్రం? చూసి 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 సగర చక్రవర్తి మళ్ళీ మనవణ్ణి పిలిచాడు, అంశుమంతుణ్ణి. ఒరే, ఆ వెళ్ళినటువంటి సగరులు తిరిగి రాలేదు, నీ పినతండ్రులు ఏమయ్యారో తెలియదు, నువ్వు వెళ్ళి వాళ్ళు వెళ్ళిన మార్గంలోనే జాగ్రత్తగా వెతికి తీసుకురా అన్నాడు ఆ గుర్రాన్ని. వాళ్ళు బయలుదేరారు. తన పినతండ్రులు ఎలా వెళ్ళారో అదే మార్గంలో పాతాళలోకానికి వెడుతూ కనపడినటువంటి దిగ్గజములన్నిటికీ కూడా ప్రదక్షిణం చేసి నమస్కరించి వాటి ఆశీర్వచనమును అపేక్షించి గుర్రము యొక్క జాడ చెప్పమని అడిగి ఈశాన్య దిక్కుకి వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ గుర్రాన్ని తీసుకుని వస్తూ చూశాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఆయనకు అర్థమైంది, ఓ, నా వంశంలో వాళ్ళు, నా పినతండ్రులు 60,000 మంది బూది కుప్పలైపోయారు. ఎందువల్ల బూది కుప్పలయ్యారు తెలియదు, అక్కడ ఎవరు కనపడలేదు. కానీ ఆయన ఉత్తర క్షణంలో ఏం చెయ్యాలి అనుకున్నాడంటే, వాళ్ళకి జలతర్పణం చెయ్యాలి శాస్త్రం ప్రమాణం దేనికైనా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. ఒక పని చెయ్యాలా చేయకూడదా అంటే శాస్త్రమును ప్రమాణంగా చేస్తారు. అంటే పితృకర్మకి ఎంత గౌరవాన్ని ఇచ్చారో చూడండి రామాయణంలో. నా వంశంలో వచ్చిన పినతండ్రులు 60,000 మంది పడిపోయారు, వీళ్ళకి కనీసం తర్పణ చెయ్యలేదు, ధర్మోదకాన్ని విడిచిపెట్టలేదు. వీళ్ళకి నేను ఉదకాన్ని విడిచిపెడతానని చుట్టూ ఏదైనా జలాశయం ఉందేమో అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి విడిచిపెడతానని వెతికాడు. ఎక్కడ ఏ తటాకమో కనపడలేదు. ఈలోగా మేనమామ గరుత్మంతుడు కనపడ్డాడు. ఆయన అన్నాడు, నాయన, లౌకికమైనటువంటి ఉదకములతో తర్పణ చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకంటే సలిలం నార్హ ప్రాజ్ఞ నాతుమేషాం హి లౌకికం. లౌకికము అంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్లతో తర్పణ చేస్తే వీళ్ళకి అందదు, ఆకాశమునందే నీరు ఆవిరవుతుంది. కారణం ఏమిటంటే వీళ్ళు సామాన్యంగా చనిపోలేదు, శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్రమైన తేజస్సుకి చచ్చిపోయారు, ఆయన కోపించిన తేజస్సుకు చచ్చిపోయారు. అందుకని వీళ్ళకి నీరు విడిచిపెడితే అందడం కూడా ఉండదు, వీళ్ళు స్వర్గలోకమును కూడా పొందరు, వీరు ఇలాగే ఉండిపోతారు. ఇలా బాధపడుతూ వీళ్ళు ఉండకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె గంగ ఆకాశమునందు ప్రవహిస్తోంది. ఆ గంగని భూమి మీదకి తీసుకురావాలి. భూమి మీద ఉన్న లౌకిక జలములు పనికిరావు కనుక ఆ గంగ భూమి మీదకి అవతరిస్తే, ఆ గంగ నీటి చేత తర్పణ ఇస్తే, ఆ గంగ వీళ్ళ యొక్క బూది కుప్పల మీద ప్రవహిస్తే అప్పుడు వీళ్ళు స్వర్గవాసానికి వెళతారు. అలా చేయగలిగితే చెయ్యి. ముందు గుర్రాన్ని తీసుకెళ్ళి అవతల మీన. మహానుభావుడు తాతగారు యజ్ఞంలో దీక్షితుడై కూర్చుని ఉండిపోయాడు. సరే, తాను ఇప్పుడు తొందరపడి గంగావతరణం చేయించలేడు, అందుకే ముందు గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. విన్నాడు, అయ్యయ్యో 60,000 మంది కుమారులు పోయారు, ఒక కొడుకుకి దేశ బహిష్కారం వేశాడు, మిగిలింది మనవడొక్కడే. వంశకర్త అన్నాడు కదా భృగు మహర్షి. అందుకే అసమంజసుడు వెళ్ళిపోయినా వంశం నిలబడింది. అంశుమంతుడు మిగిలాడు మనవడు, అందుకని వంశకర్త అయ్యాడు. ఋషివాక్కు ఉత్తినే పోవడానికి వీల్లేదు. మహాత్ములైన వారు, తపస్సిద్ధి ఉన్నటువంటి వారి నోటి వెంట వచ్చిన మాట ఎంత సత్యమవుతుందో రామాయణం నిరూపణం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అంశుమంతుడికి పట్టాభిషేకం చేశాడు. తాను కొన్ని వేల సంవత్సరములు పరిపాలించిన తరువాత పట్టాభిషేకం చేసి దేహధర్మాన్ని పొంది తర్వాత ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అంశుమంతుడు చాలా కాలం ఎలా గంగని భూమి మీదకి తీసుకురావాలి అని ఆలోచన చేస్తూనే ఉన్నాడు, పరితపిస్తూనే ఉన్నాడు, పెద్దలను సంప్రదిస్తూనే ఉన్నాడు. సగర చక్రవర్తి చెయ్యలేకపోయాడు, అంశుమంతుడు చెయ్యలేకపోయాడు. కొన్ని వేల సంవత్సరములు రాజ్యభారాన్ని మోసిన తరువాత నేను ఇక గంగావతరణం చేయించలేను అని బాధపడి అంశుమంతుడు కూడా తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టేశాడు. దిలీపుడు రాజ్యానికి వచ్చాడు. దిలీపుడు కొన్ని వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడు. ఆయన కూడా తన ప్రపితరులను ఎలా తరింప చెయ్యాలని ఆలోచించాడు. మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామాయణమునందు ప్రతిపాదింపబడేటటువంటి విషయమునకు మనము వారసులము. మన వరకు కాదు,
మనకు ముందు పుట్టినటువంటి వారెవరున్నారో, శరీరమును విడిచిపెట్టిన వారెవరున్నారో వారికి ఉన్నత గతులు కలిగేటట్టుగా ప్రవర్తించడం మన ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. వంశంలో పుట్టిన వాళ్ళ మీద ఎంత గౌరవం ఉండాలి, కనీసం తన వంశంలో పుట్టిన పెద్దల పేర్లు కొన్ని తెలిసి ఉండాలి. కూతురు నిశ్చితార్థం చేస్తుంటే మా తాతగారు ఫలానా, మా ముత్తాతగారు ఫలానా, ఆయన ఈ మంచి పనులు చేశారు, ఇంకొక ఆయన ఆ మంచి పనులు చేశారు. తన వంశం గురించి తనకి తెలిసి ఉండాలి, వాళ్ళ గురించి ఆర్తి ఉండాలి. అందుకే ఎక్కడి సగర చక్రవర్తి, సగర చక్రవర్తి కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు. దిలీపుడు కూడా గంగావతరణం చేయించలేకపోయాడు, ఆయన కూడా శరీరత్యాగం చేశాడు. తర్వాత భగీరథుడు వచ్చాడు. ఎప్పుడో జరిగింది మా వంశంలో, ఇప్పుడు మాత్రం మేము ఏం చేస్తామంటే అక్కడ ఒక గోడ కట్టించి దాన్ని ఒక స్మారక స్తూపము అని చెప్పి అప్పుడప్పుడు చూడ్డానికి, వెళ్ళి రావడానికి, ఓ దండేయడానికి, ఓ నమస్కారం పెట్టడానికి కూడా వాడుకోవచ్చు. కాదు, వాళ్ళని తరింప చేయడం నా కర్తవ్యం అని అనుకున్నాడు. దానికి ఆయన చేసిన త్యాగం ఏమిటో తెలుసా? రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి ఎవరి కోసం? తన వంశంలో తనకి ముందు జన్మించినటువంటి ప్రపితరుల కోసం అని చెప్పి వాళ్ళని తరింప చేయడానికి రాజ్యభోగాలు వదిలి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. ఎన్నేళ్ళు అంటే వాల్మీకి మహర్షి అన్నారు కొన్ని వేల సంవత్సరములు నడిచిపోయి అన్నాడు. దేనికి? తన కోసం కాదు, తన వంశంలో ముందు వచ్చిన వాళ్ళని ఉద్ధరించడానికి అంత మహాత్యాగం చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః. ఆయన ఊర్ధ్వబాహు, రెండు చేతులు పైకెత్తి, పంచతప అంటే 5 అగ్నిహోత్రముల మధ్య ఉండడం. గ్రీష్మ ఋతువులో మంచి ఎండ కాస్తున్నప్పుడు 4 వైపుల దగ్గరగా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంకే చూస్తూ తపస్సు చేస్తారు. అంటే ఒక తపస్సు చేసేటప్పుడు మనసు లగ్నం చెయ్యాలి అంటే ఆసన శుద్ధి, శరీరమునకు కొంత సౌకర్యము ఉంటే కదా మనసు నిలబడుతుంది. అంటే ఎంత వ్యగ్రతతో చేశాడంటే ప్రతిబంధకములను అధిగమించి భగవంతుని యందు దృష్టి పెట్టాడు. ఎవరి కోసం ఈ కష్టం? తన పూర్వీకుల్ని తరింప చేయడానికి. అది రామాయణం, అది మనం బ్రతకవలసిన విధానం, అది రామాయణం నేర్పుతుంది. ఆనాడు కదా నీ కథ చెప్పుకుని ఇలా బ్రతకండి అంటారు. ఎందుకు రామాయణము సాధన అంటే ఇలా బ్రతకాలి. ఎంత భోగాన్నైనా తన వారి కోసం విడిచిపెట్టి మహానుభావుడు తపస్సు చేశాడు. అంత తపస్సు చేస్తే 1000 సంవత్సరములు గడిచిపోయాయి. ఇన్ని 1000 సంవత్సరములు అయిపోయినా ఆయన నిరాశ చెందలేదు, నిస్పృహ చెందలేదు. నేను చెయ్యగలను, నేను సాధించగలను. ఈష అంటుంటారు మహర్షి. సంకల్ప బలం. మనిషికి నేను ఇది సాధించాలన్న తాపత్రయం ఉండాలి. ముందు లోపల ఆ నమ్మకం ఉండాలి. నమ్మకానికి తగినట్టు నిలబడగలిగినటువంటి ధృతి ఉండాలి. అది లేనినాడు కేవలముగా ఆశయాలు పెట్టుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకో. ఒక ఆశయాన్ని సాధించాలి అంటే అనితర సాధ్యమైనటువంటి పరిశ్రమ చెయ్యాలి. దానికోసం భోగత్యాగం చెయ్యాలి అవసరమైతే. సచిన్ టెండూల్కర్ భారతరత్న, ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు క్రికెటర్గా. కానీ ఆయన జీవితంలో క్రికెట్ని సాధించడానికి ప్రొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు క్రికెట్ ఆడితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం వేసుకుని వెళ్ళడానికి తెల్లబట్టలు లేకపోతే ఉన్నవి ఒకే ఒక జత. మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఆ బట్టలు తుక్కుని దండం మీద ఆరేసుకుని భోజనం చేస్తే సాయంకాలం మళ్ళీ శిక్షణ కోసం వెళ్లే ముందు జేబులు ఆరకుండా ఉంటే తడి జేబులతో ఉన్న ఒకే ప్యాంటు చొక్కా వేసుకుని నేను కొన్ని నెలలు పరిశ్రమించానని రాసుకున్నాడు ఆత్మకథలో. బస్సు ఎక్కి బాంబేలో వెడుతున్నప్పుడు ఆయన కిట్ పక్కన పెడితే ఇంకొక ప్రయాణికుడు నిలబడడానికి చోటు పోతోంది, నువ్వు ఇంక 2 టికెట్లు కొను అంటే కొనడానికి డబ్బులు లేకపోతే బ్యాటు, కట్టుకోవలసిన ప్యాడ్స్, గ్లోవ్స్ తన శరీరానికి చుట్టూ కట్టేసుకుని బస్సు ఎక్కి నిలబడి ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళేవాడు. ఇన్ని కష్టాలు పడి క్రికెట్ ఆడాడు. ఇంత గొప్పగా సాధన చేసి ఆఖరణ ఒక్క రూపాయి ఉంటే పండ్లరసం తాగుదాం అనిపిస్తే గురువుగారు అచ్చిరేకర్ టెండూల్కర్లో ఉన్నటువంటి ఆ కోరికని కనిపెట్టి సాధన కింద మలిచాడు. వికెట్ల మీద రూపాయి పెట్టి 65 మంది ఫీల్డర్స్ చుట్టూ నించుంటారు. క్యాచ్ పట్టకూడదు, క్లీన్ బౌల్డ్ అవ్వకూడదు.
45 నిమిషాల సేపు బంతి వెంట బంతి వేస్తుంటే నేలబారుగా తప్ప గాలిలోకి 65 మంది ఎటుకొట్టిన పట్టుకుంటారు. ఎవరూ పట్టుకోవడానికి వీలు లేకుండా 45 నిమిషములు ఆడగలిగితే వికెట్ల మీద రూపాయి నీదే. ఏకాగ్ర దృష్టితో బంతులు 65 మందికి దొరకకుండా కొట్టా రూపాయి పెట్టి పలరసం తాగిళ్ళినటువంటి టెండూల్కర్ తర్వాత భారతరత్న అయ్యాడు. ఒక నిశ్చయం, నేను దీన్ని సాధిస్తా, దానికోసం పరిశ్రమ చెయ్యగలిగినటువంటి తాపత్రయం. ఒకనాడు రామాయణం ఏ స్ఫూర్తినిచ్చిందో దాన్ని అందుకున్నారు. అందుకోలేదు అని మీరు అనకండి. నేను టెండూల్కర్ ఉదాహరణ చెప్పడానికి ఒక కారణం ఉంది, దాని వెనక ఒక వైదికమైన కారణం ఉంది. ఆయన కీన్యాతో క్రికెట్ ఆడుతున్నప్పుడు సెంచరీ కొట్టినప్పుడు వారం క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సెంచరీ కొట్టిన తర్వాత ఆయన ఆకాశం వంక చూసి కళ్ళంబట నీళ్లు కారుస్తూ వారం క్రితం పోయిన నా తండ్రికి అంకితం చేస్తున్నానంటూ పైకి చూసి నమస్కారం చేశాడు. అంటే తండ్రి ఇక్కడ శరీరం విడిచిపెట్టి పైకి వెళ్ళాడు పితృలోకానికని నమ్మాడు. కానీ దేశ లక్ష్యం కోసం 11 మందిలో ఒకరిగా ఆడుతున్నప్పుడు దుఃఖం తనని లక్ష్యశుద్ధికి అడ్డుపడకుండా తనని తాను నిగ్రహించుకొని నిలబడగలిగాడు లక్ష్య సాధన కొరకు. టెండూల్కర్ అంటే క్రికెటర్ తెలుసు, కానీ ఆయన ఆత్మకథ చదివితే ఆయనలో ఉన్న వేరొక భగీరథుడు కనబడతాడు. అది భగీరథుడు అంటే. ఒక ఆట ఆడడానికి అంత భోగత్యాగం చేశాడు. మనిషి అన్ని భోగాలు అనుభవించాలి, అన్ని సుఖాలు అనుభవించాలి, హాయిగా నిద్రపోవాలి, హాయిగా టీవీ చూస్తూ కూర్చోవాలి, నేను ఒక్క పుస్తకం చదవను, ఏ పరిశ్రమ చెయ్యను అన్నవాడు సమాజానికి ఏది సాధించి ఇవ్వగలడు? అవసరమైతే ఏదైనా విడిచిపెట్టి ఎంతసేపైనా నీ లక్ష్యం కోసం నువ్వు పరిశ్రమ చెయ్యగలిగితే వాడు వృద్ధిలోకి వస్తాడు. గంగావతరణం కేవలం కథ అని అనుకోకండి. ఇవాల్టికి పాపములను పోగొట్టుకోవడానికి వీలైన రీతిలో ప్రవహిస్తున్న గంగమ్మని తీసుకురావడం వెనక భగీరథుని యొక్క ప్రయత్నాన్ని గమనించండి. రామాయణ వారసులుగా సాధన బలాన్ని అందిపుచ్చుకోండి అని వాల్మీకి మహర్షి మనకి రామాయణాన్ని ఇచ్చారు.